నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భారమైన అమ్మ. కథని చివరి వరకు వినండి, నచ్చితే ఒక లైక్ చేయండి. కన్నీళ్లు దారలుగా ప్రవహిస్తున్నాయి. 65 ఏళ్ల అన్నపూర్ణాదేవి అటూ ఇటూ చాలా ఆందోళనగా చూస్తోంది. చాలాసేపటి నుండి రైల్వే స్టేషన్లో కూర్చొని ఉంది. అక్కడే చిన్న పుస్తకాల దుకాణం నడుపుతున్న 30 ఏళ్ల రఘురాం చాలాసేపటి నుంచి ఆమెను గమనిస్తున్నాడు. ఈ వృద్ధురాలు ఇక్కడ కూర్చొని చాలా గంటలు గడిచింది, కానీ ఎవ్వరూ ఆమెను తీసుకెళ్లడానికి రాలేదు. అలాగే రైల్వే స్టేషన్లోని ఎవ్వరి దృష్టి ఆమె వైపు మళ్ళలేదు. రఘురాం ఉదయం షాప్ తెరిచినప్పుడు ఆ వృద్ధురాలు అక్కడ కూర్చుని ఉండడం గమనించాడు. అప్పటికే మధ్యాహ్నమైంది. ఆ వృద్ధురాలు ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా నిస్సహాయ కళ్ళతో అటూ ఇటూ చూస్తూనే ఉంది. ఆ స్థితిలో ఉన్న వృద్ధురాల్ని చూసి రఘురాంకి జాలి కలిగింది. అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? నిన్ను తీసుకెళ్లడానికి ఎవరైనా వస్తారా అని రఘురాం అడిగిన ప్రశ్నకు అన్నపూర్ణ గారు ఇలా చెప్పారు. బాబు, నేను ఉదయం నా కొడుకు కోడలితో ఇక్కడికి వచ్చాను. అందరం కలిసి పూణే వెళ్తున్నాం. నన్ను ఇక్కడే కూర్చోమని వాళ్ళు ఆకలిగా ఉంది అని స్టేషన్ బయట ఏదైనా తినొస్తామని బయటకు వెళ్ళారు. కానీ ఇంత సమయం ఎందుకు పట్టిందో నాకు తెలియడం లేదు. నిన్ను చూస్తూ ఉంటే నా కొడుకులాగే అనిపిస్తున్నావు. ఒక చిన్న సహాయం చేస్తావా బాబు? కాస్త బయటకు వెళ్ళి నా కొడుకు కోడలు ఇంతసేపు ఎందుకు రాలేదో చూసొస్తావా అని అడిగింది. అన్నపూర్ణ గారి మాటలు విన్న రఘురాం, అమ్మా, కానీ పూణే ట్రైన్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది కదా అన్నాడు. ఇది విని అన్నపూర్ణ గారు, లేదు లేదు, నువ్వు ఏదో పొరపాటు పడ్డావు. నా కొడుకు తనతో పాటు నన్ను తీసుకెళతాడు. బహుశా నా కొడుకు వస్తూ ఉండొచ్చు అంది. సరే అమ్మా, అయితే నీ కొడుకు రాగానే నువ్వు అతనితో వెళ్ళు. కానీ నువ్వు ఉదయం నుండి ఇక్కడే కూర్చున్నావు. ఆకలిగా లేదా? నీకోసం తినడానికి ఏమైనా తీసుకురానా అని రఘురాం అడిగాడు. అప్పుడు అన్నపూర్ణ గారు పెదవులపై చిరునవ్వుతో, వద్దు బాబు, నాకు తినడానికి ఏమీ వద్దు. నీకు వీలైతే ఒక్కసారి నా కొడుకు పేరు అరుణ్ ఎక్కడున్నాడో కాస్త చూస్తావా అని అడిగింది. అప్పుడు రఘురాం, సరే అమ్మా, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సమీపంలోని దుకాణాలన్నింటికీ వెళ్ళి వెతికినా అరుణ్ అనే వ్యక్తి కనిపించలేదు. అన్ని చోట్ల వెతికి రఘురాం తిరిగి వచ్చి అన్నపూర్ణ గారితో, అమ్మా, నేను అన్ని చోట్ల వెతికాను, కానీ మీ కొడుకు కోడలు ఎక్కడా కనబడలేదు అని చెప్పాడు. రైల్వే స్టేషన్లో పుస్తకాల దుకాణం నడుపుతున్న రఘురాంకు విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈరోజు ఇంకొక వృద్ధురాల్ని కన్న కొడుకు కోడలు మోసం చేసి రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్లారని. పెద్ద పెద్ద నగరాల్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తల్లిదండ్రులు ముసలివాళ్ళయ్యాక పిల్లలకు భారం అవుతారు. అలాంటప్పుడు బస్టాండ్లలోనో రైల్వే స్టేషన్లలోనో ఇలాంటి కేసులు తరచుగా వస్తూ ఉంటాయి. అప్పుడు రఘురాం అన్నాడు, అమ్మా, నేను మీకు ఒక విషయం చెప్తాను, బాధపడకండి. ప్రతిరోజు ఇలా వృద్ధులైన తల్లిని లేదా తండ్రిని బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, అలాగే గుళ్ళో లేదా పార్కులో పిల్లలు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది విన్న అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి, నీకు నా కొడుకు గురించి ఏమీ తెలియదు. అలాంటప్పుడు అతని గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నా కొడుకు నన్ను మోసం చేశాడని ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు సరిగ్గా చూసుండవు అని అన్నపూర్ణ గారు మరింత దిగులుగా తనను తాను సముదాయించుకుంటూ, అలాంటిదేమీ అయ్యుండదు. ఏదైనా అత్యవసర పని వచ్చిందేమో. కొంత సమయం తరువాత నా కొడుకు ఖచ్చితంగా తిరిగొస్తాడు అంది. ఆ తరువాత రఘురాం కూడా సరే అమ్మా అని తన పనిలో నిమగ్నమయ్యాడు. సమయం 7 గంటలవుతోంది. రఘురాం ఇంటికి వెళ్లే సమయం అయ్యింది. వాతావరణం కూడా చల్లగా ఉండటంతో అన్నపూర్ణ గారు
తన చీర పళ్ళుతో కప్పుకోవడానికి విఫలయత్నం చేస్తుంది. ఇదంతా గమనించిన రఘురాం అన్నపూర్ణ గారి వద్దకు వచ్చి, మీరెక్కడుంటారు? మీ పేరేంటి? మీ కొడుకు ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలి వస్తాను అన్నాడు. అప్పుడు అన్నపూర్ణ గారు, బాబు, నా కొడుకు కొద్ది రోజుల క్రితమే నన్ను మా ఊరి నుండి ఈ మహానగరానికి తీసుకొచ్చాడు. ఇక్కడ నేను నా కొడుకు, కోడలు, మనవడితో కలిసి ఉండేదాన్ని. మా అబ్బాయి ఇప్పుడు పూణే బదిలీ అయిందని చెప్పాడు. అందుకే అందరం కలిసి పూణే బయలుదేరాం. కొడుకు కోసం వేచి చూస్తూ సమయం రాత్రయింది, కానీ ఎవ్వరూ నా కోసం రాలేదు అంది. అప్పుడు రఘురాం, అమ్మా, కావాలంటే మీరు నాతో మా ఇంటికి రండి. మా ఇంట్లో నా భార్య, 2 పిల్లలు ఉన్నారు. మీకు కావాలంటే ఈ రాత్రి మా ఇంట్లో గడపండి, పొద్దున్నే ఇక్కడికి రావచ్చు అన్నాడు. కానీ అన్నపూర్ణ, వద్దు, నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను. నా అరుణ్ ఇక్కడికి వస్తే అతను నా కోసం వెతకడం మొదలు పెడతాడు. నేను కనిపించకపోతే అతను చాలా బాధపడతాడు. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అంది. సరే అయితే, నేను ఈ చాప ఇక్కడే ఉంచుతాను, ఈ శాల్వా తీసుకోండి అని అన్నపూర్ణ గారికి ఇస్తూ జాగ్రత్తగా కూర్చోమని చెప్పి దగ్గరలోని హోటల్ నుండి భోజనం కొని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అన్నపూర్ణ శాలువా కప్పుకొని అక్కడే కూర్చొని కొడుకు కోసం ఎదురు చూపులు చూస్తూ ఉంది. తనకు ఆ నగరంలో కొడుకు తప్ప మరెవ్వరూ తెలీదు. రఘురాం ఒక్కడే ముందుకొచ్చి కొంచెం సహాయం చేశాడు. కానీ ఇప్పుడు అతను కూడా వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ రాత్రంతా అలాగే చలిలో గడిపింది. మరుసటి రోజు ఉదయం రఘురాం తిరిగి తన పనికి వచ్చేసరికి అన్నపూర్ణ గారు ఇంకా అక్కడే కూర్చోవడం చూశాడు. రఘురాం రాగానే మొదట అన్నపూర్ణ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీ కొడుకు ఇంకా రాలేదా? లేదు, నా కోసం ఎవ్వరూ రాలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రఘురాం ఆమెకు తాగడానికి నీళ్ళిచ్చి, అమ్మా, నేను నిన్ననే నీకు చెప్పాను, కానీ నువ్వు తల్లివి కాబట్టి నీ కొడుకు మీద నీకు పూర్తి నమ్మకం ఉంది అన్నాడు. అది విని అన్నపూర్ణ గారు, నా దగ్గర పేపర్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది, నా మనవడు ఒకసారి రాసిచ్చాడు, ఈ నెంబర్కి ఫోన్ చేయమని రఘురాంని అడిగింది. సరే అని ఫోన్ చేశాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏం చేయాలో తోచడం లేదు అంటూ అన్నపూర్ణ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆవిడ పరిస్థితి చూసి రఘురాంకి చాలా జాలి కలిగింది. అక్కడే బెంచీ మీద కూర్చొని కన్నీరు కారుస్తూనే ఉంది. కొంతసేపటికి అకస్మాత్తుగా అన్నపూర్ణాదేవి బెంచి మీద నుండి కింద పడిపోయింది. రఘురాం అది చూసి పరుగున వచ్చి ముఖం మీద నీళ్లు చల్లాడు. కొద్దిసేపటికి ఆవిడ కళ్ళు తెరిచారు. వెంటనే అన్నపూర్ణ గారిని బెంచి మీద పడుకోబెట్టాడు రఘురాం. ఆవిడ స్పృహలోకి వచ్చాక, ఏమైంది మీకు? నేనిచ్చిన ఆహారం తినలేదా? చాలా బలహీనంగా కనబడుతున్నారు అన్నాడు. కన్న కొడుకు చేసిన మోసం మరువలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. అది విన్న రఘురాం వెంటనే దగ్గరలోని క్యాంటీన్కి వెళ్ళి భోజనం తెచ్చి, అమ్మా, ముందు నువ్వు తిను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నాడు. రఘురాం బలవంతం వలన భోజనం చేసిన అన్నపూర్ణను, ఇప్పుడు నీ కొడుకు తిరిగి రాడని నీకు అర్థమైంది, అందుకే నువ్వు నీ గ్రామంలో ఉన్న మీ ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు. నేనెక్కడికి వెళ్ళాలి? నా కొడుకు ఇక నువ్వు మా దగ్గరే ఉంటావు కాబట్టి ఇల్లు అమ్మేయమన్నాడు. ఈ వయసులో అంత డబ్బు ఎలా దాయగలవు అని డబ్బంతా అరుణ్ తీసుకున్నాడు. అన్నపూర్ణ గారి మాటలు విన్న రఘురాంకి మనసు తరుక్కుపోయింది. కానీ అతను ఏమీ చెయ్యలేని పరిస్థితి. చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అన్నపూర్ణ గారిని శాంతపరిచి మళ్ళీ తన దుకాణాన్ని చూసుకోవడం ప్రారంభించాడు. కొంతసేపటి తరువాత అన్నపూర్ణ గారు అక్కడి నుండి లేచి ఎక్కడికో వెళ్ళిపోయింది. వాతావరణం చల్లగా ఉండటంతో
చలికి వణుకుతూ అన్నపూర్ణ గారు ఫుట్పాత్పై బయట కూర్చుని ఏడవడం చూశాడు రఘురాం. అదే సమయంలో అన్నపూర్ణ గారిని చూసి అక్కడకు కొన్ని కుక్కలు వచ్చి దగ్గరగా మొరగడం ప్రారంభించాయి. ఆ వృద్ధురాలు ఒక్కసారిగా భయపడి అక్కడి నుండి లేచింది. అదే సమయంలో ఇదంతా చూసిన రఘురాం కుక్కల్ని తరిమేసి అన్నపూర్ణను పక్కన కూర్చోబెట్టి తన భార్యకు ఫోన్ చేశాడు. అన్నపూర్ణ గారి పరిస్థితి మొత్తం వివరించి, సీత, నా తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు నా దగ్గర డబ్బు లేక ఆవిడ్ని బాగా చూసుకోలేకపోయాను అన్న మనోవేదన ఇప్పటికీ నన్ను బాధిస్తోంది. అందుకే అన్నపూర్ణమ్మని నాతో ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. రఘురాం భార్య సీత చాలా మంచిది. మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా ఉన్న దాంట్లో 2 పూట్ల భోజనం అయినా ఇవ్వగలం కదా. మీరింకేం ఆలోచించకుండా అన్నపూర్ణమ్మ గారిని మన ఇంటికి తీసుకురండి అంది. ఇది విన్న రఘురాం సంతోషించి అన్నపూర్ణ గారిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అతని ఇల్లు చాలా చిన్నది. అక్కడ అతని భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇంటికి చేరుకున్న తరువాత అన్నపూర్ణ గారు, బాబు, నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా తలరాతలో దేవుడు ఏది రాశాడో అది జరుగుతుంది, కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడకండి అంది. దానికి సీత, లేదు లేదు, మీరు మాతో ఇక్కడ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు మీ తలరాతలో మాతో ఉండమని రాశాడు అనుకోండి. కాబట్టి ఇక నుండి మీరు ఈ ఇంట్లోనే ప్రశాంతంగా ఉండండి అంది. కొంతసేపటికి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు. కానీ అన్నపూర్ణ గారికి అసౌకర్యంగా ఉండడం గమనించిన రఘురాం, మా ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉంది, కానీ మా గుండెల్లో మీకోసం చాలా స్థలం ఉంది. మా పిల్లల్ని మీ సొంత మనవళ్ళుగా భావించండి. ఇక నుంచి మీరు ఈ ఇంటి సభ్యులు అన్నాడు. ఆ మాటలకు అన్నపూర్ణ గారికి కన్నీళ్ళొచ్చాయి. రఘురాం సీతల తలలపై చెయ్యి వేసి, మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నా సొంత కొడుకు, కోడలు నన్ను తిరస్కరించినా కష్టకాలంలో మీరు నాకు మద్దతుగా నిలిచారు అని కన్నీళ్లు పెట్టుకుంది. మరుసటి రోజు ఉదయం రఘురాం స్నానం చేసి తన షాప్కి వెళ్ళాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంట్లో అన్నపూర్ణ గారు మరియు సీత మాత్రమే ఉన్నారు. సీత ఇంటి పనులు చూసుకోవడమే కాకుండా పిండి వంటలు తయారు చేసి అమ్మడం అన్నపూర్ణ చూసింది. నేను కూడా చాలా బాగా వంటలు చేస్తాను అంటూ నీ పనిలో నన్ను సహాయం చేయనివ్వు అని చెప్పి అన్నపూర్ణ గారు తన పనిలో సీతకి సహాయం చేయడం ప్రారంభించింది. ఆమె వారి కుటుంబంలో కలిసిపోయింది. ఇప్పుడు ఆమె కుటుంబంలోని మనిషిలా ప్రతి పనిలో పాల్గొంటుంది. ఇప్పుడు అన్నపూర్ణ గారి రాకతో సీత పిండి వంటల పని మరింత మెరుగుపడింది. ఎందుకంటే అన్నపూర్ణ గారు వంటలు చేయడంలో నిపుణురాలు. ప్రజలు అన్నపూర్ణ వంటలని చాలా ఇష్టపడడం ప్రారంభించారు. పిండి వంటలతో పాటు పచ్చళ్ళు, పొడులు, ఊరగాయలు చేసి అమ్మేవారు. అన్నపూర్ణ గారి చేతి వంటలకి గిరాకీ పెరిగింది. మెల్లమెల్లగా ఆర్డర్స్ రావడం మొదలైంది. ఇంట్లో చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి. ఇంట్లో ఉంటూ అన్నపూర్ణ గారు పిల్లల్ని చూసుకునేవారు. మార్కెట్ నుండి కూరగాయలు తీసుకురావడం వంటి చిన్న చిన్న పనులు కూడా చూసుకునేవారు. రఘురాం, సీత తరచుగా ఎలాగైతే చెట్టుకు వేరు ముఖ్యమో అలాగే ఇంటికి పెద్ద దిక్కు చాలా అవసరం అనుకునేవారు. అన్నపూర్ణ గారి రూపంలో వారు ఆ లోటు తీరిపోయింది అనుకునేవారు. ఒకరోజు సీత ఇంటి పని చేసుకుంటూ ఉండగా అన్నపూర్ణ గారు, అమ్మా సీత, నేను కూరగాయలు కొనుక్కుని వస్తాను, ఒక సంచి ఇవ్వు అని కూరగాయలు కొనడానికి వెళ్ళారు. తిరిగి వస్తూ ఉండగా ఒక వికలాంగ బాలుడు లాటరీ టికెట్ అమ్ముతూ ఉండడం చూసింది. 1,100,000 రూపాయలు, ప్రైజ్ మనీ 5 కోట్లు. అన్నపూర్ణను చూడగానే ఆ అబ్బాయి అన్నపూర్ణ గారి దగ్గరకు వచ్చి, టికెట్ కొనండి,
ఒకే ఒక్క టికెట్ కొనండి అని పదే పదే అడుగుతూ ఉండటంతో పేదవాడికి కొంత మేలు జరుగుతుందని అన్నపూర్ణ పిల్లవాడిపై జాలిపడి ఆ అబ్బాయి దగ్గర ఒక టికెట్ కొనింది. ఈ నెలాఖరుకు పేపర్లో విజేతను ప్రకటిస్తారని ఆ అబ్బాయి అన్నపూర్ణ గారికి చెప్పాడు. టికెట్ కొని ఇంటికి తిరిగొచ్చింది. ఇంటికి వచ్చిన తరువాత సీతకి కూరగాయలిచ్చి మిగిలిన ఇంటి పనంతా ఇద్దరూ కలిసి చేసుకున్నారు. కొద్దిసేపటికి ఇద్దరూ కలిసి ఒక ఫంక్షన్ కోసం స్వీట్స్ చేస్తూ ఉన్నప్పుడు అన్నపూర్ణ గారు తన చీర కొంగులో కట్టుకున్న లాటరీ టికెట్ తీసి సీతకి ఇస్తూ, సీత, ఇందాక బజారుకు వెళ్ళినప్పుడు ఒక వికలాంగ బాలుడు లాటరీ టిక్కెట్టు ఒక్కటి 100 రూపాయలు కొనమని పదే పదే అడిగాడు. ఆ చిన్న బాబును చూసి నేను ఇచ్చే ఈ 100 రూపాయలు ఆ పిల్లవాడికి అవసరం అవుతాయని ఒక్క టికెట్ కొన్నాను. ఈ నెలాఖరులో అంటే 4 రోజుల్లో విజేతను పేపర్లో ప్రకటిస్తారట. అవునా, పర్వాలేదులేండి, మీరు ఆ అబ్బాయికి ఏదో చిన్న సహాయం చెయ్యాలనే ఆలోచనతోనే కొన్నారు కదా, నేను దాచిపెడతాను టికెట్ని అంటూ తీసుకుంది. 4 రోజులు గడిచాయి. లాటరీ టికెట్ విజేతను ఈరోజు పేపర్లో ప్రకటిస్తారు అని రఘురాం మరియు పిల్లలు వెళ్ళిపోయాక అన్నపూర్ణ గారు, సీత పేపర్లో ఆతృతగా చూడడం ప్రారంభించారు. 3వ విజేతగా 50 లక్షలు, కానీ వీళ్ళ నెంబర్ లేదు. 2వ విజేతగా 1 కోటి, అక్కడ వీళ్ళ నెంబర్ లేదు. మొదటి విజేత 5 కోట్లు అని నెంబరు చూసిన సీత సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. అన్నపూర్ణ గారిని హత్తుకొని మనం మొదటి విజేతగా 5 కోట్లు గెలిచామని ఇద్దరూ సంతోషంతో గెంతుతూ కేకలు వేశారు. చిన్న పనుండి ఇంటికి వచ్చిన రఘురాం ఏం జరిగింది, ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అన్నాడు. వెంటనే సీత భర్తని కౌగిలించుకొని మనకి లాటరీ తగిలిందండి, అది కూడా 5 కోట్లు అని న్యూస్ పేపర్ ఫస్ట్ విన్నర్ నెంబర్ చూపించింది. ఇదంతా చూసిన రఘురాం తన కళ్ళను తానే నమ్మలేక అడిగాడు, నిజంగా లాటరీ వచ్చిందా అని. అన్నపూర్ణ గారు సంతోషంగా నవ్వారు. ఇప్పటినుంచి మన జీవితాల్లో సంతోషాలే అంటూ ముగ్గురు ఎంతో ఆనందించారు. 2 రోజుల తర్వాత న్యూస్ పేపర్లో ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి. 2 రోజుల తరువాత కుటుంబం అంతా కలిసి వెళ్ళి డబ్బు తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం మొదటిసారి చూసిన వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. కొంతకాలం తరువాత తమ కోసం ఒక మంచి సొసైటీలో విలాసవంతమైన ఫ్లాట్ కొన్నారు. ఇప్పటి వరకు ఒక చిన్న గదిలో వంట పని చేసిన అన్నపూర్ణ, సీత లాటరీ డబ్బుతో ఒక హోటల్ తెరిచారు. అక్కడ వారు హోమ్ మేడ్ ఫుడ్స్ తయారు చేయడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే వారి పని ప్రసిద్ధి చెందింది. నగరంలో వీరి హోటల్ పేరు నలుమూలలు విస్తరించడం ప్రారంభించింది. ఇప్పుడు వారికి సహాయం చేయడానికి కొంతమంది పనివాళ్లను కూడా నియమించుకున్నారు. వ్యాపారం రోజు రోజుకు రెట్టింపయ్యింది. ఇదే నగరంలో అన్నపూర్ణ గారి వియ్యంకులు కూడా ఉండేవారు. ఎప్పుడైతే అన్నపూర్ణ గారు కోటీశ్వరరాలు అయ్యిందని, అలాగే పెద్ద వ్యాపారాన్ని నడుపుతూ ఉందని తెలిసి ఆవిడ ఆశ్చర్యపోయారు. వెంటనే తన కూతురు అంటే అన్నపూర్ణ గారి కోడలు రోజాకు ఫోన్ చేసి, రోజా, ఇది ఒక అద్భుతంగా ఉంది, నా చెవులని నేనే నమ్మలేకపోతున్నాను అని అన్నపూర్ణ గారి గురించి చెప్పింది. తన తల్లి మాటలు విన్న రోజా, అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు, నిజంగానే మా అత్తయ్య కోటీశ్వరరాలయ్యిందా అంది. మీ అత్తగారి గురించి నగరం అంతా చర్చనీయాంశం అవుతుంది. మీ అత్తగారికి 5 కోట్ల లాటరీ తగిలిందట. ఆ డబ్బుతో మీ అత్తగారు సొంతంగా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇది విన్న రోజా చేతిలో నుండి ఫోన్ కింద పడిపోయింది. ఆమెకు మైకం వచ్చింది. ఆమె కాళ్ల కింద నేల కంపించినట్టయింది. ఈ సంఘటన మొత్తం అరుణ్ ఇంటికి రాగానే చెప్పింది. అరుణ్ షాక్ అయ్యాడు. కానీ పశ్చాత్తాపడ్డం తప్ప ఇప్పుడేం చేయగలడు? ఒకరోజు ఆఫీస్ నుంచి
అరుణ్ ముఖం వేలాడుతూ ఇంటికి తిరిగి వచ్చి రోజాతో కంపెనీలో చాలామందిని జాబ్ నుంచి టెర్మినేట్ చేశారు. నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను కదా, నా ఉద్యోగం కూడా పోయింది అని చెప్పాడు. ఇది విన్న రోజా వెంటనే తల పట్టుకుని కూర్చుంది. మరుసటి రోజు రోజా తన తల్లికి ఫోన్లో ఇదంతా చెప్పి, అమ్మా, నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు మా అబ్బాయిని ఉన్నత చదువులు చదివించాలని ఎన్నో కలలు కన్నాను, కానీ ఇప్పుడు ఆయన ఉద్యోగమే పోయింది అని ఏడుస్తున్న కూతురుని తల్లి ఓదారుస్తూ, దాని గురించి ఆందోళన చెందడానికి ఏముందే, మీ అత్తగారి దగ్గర ఇప్పుడు కుబేరుల్లాంటి నిధుంది, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్పండి అంది. వెంటనే రోజా అరుణ్ దగ్గరకు వెళ్ళి, మీ అమ్మగారు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, మీ అమ్మని సహాయం అడుగుదాం, ఆమెను క్షమించమని ప్రాధేయపడదాం అని చెప్పింది. వేరే దారి లేని అరుణ్ భార్య ఇచ్చిన సలహాని అంగీకరించాడు. వెంటనే అరుణ్, రోజా కొడుకుతో సహా అన్నపూర్ణమ్మ గారు నడిపే హోటల్కి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే అక్కడ జాతరలా జనాలే జనాలు. కొంతసేపటికి ఎలాగోలా గుంపులో నుంచి హోటల్ లోపలికి వచ్చారు. వాళ్ళమ్మ విలాసవంతమైన కుర్చీలో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తూ ఉండడం చూశారు. ఇదంతా చూసిన అన్నపూర్ణ గారి కొడుకు, కోడలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలాసేపటికి జనం తగ్గుముఖం పట్టడంతో రోజా, అరుణ్ అన్నపూర్ణ గారి పాదాలపై పడి, అమ్మా, దయచేసి మమ్మల్ని క్షమించండి, మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది అన్నారు. అదే సమయంలో అన్నపూర్ణ గారు, ఎవరి తల్లి, ఎవరి అమ్మ, నాకు ఒకే ఒక కొడుకు, కోడలు ఉన్నారు. నా కొడుకు పేరు రఘురాం, కోడలు పేరు సీత. కన్న కొడుకు నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నాకు వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తన కస్టమర్లను అటెండ్ అవ్వడానికి లేవగానే వెనక నుండి అరుణ్ పిలిచాడు, ప్లీజ్ అమ్మా, మా తప్పుని క్షమించు. ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది, నాకు వేరే చోట కూడా ఉద్యోగం రావడం లేదు. నీ దగ్గరికి తప్ప మేం మాత్రం ఎక్కడికి వెళ్ళగలం? పెద్ద నేరం చేశామని గ్రహించాం, ఇకనైనా క్షమించు అన్నాడు. అది విని అన్నపూర్ణ గారు ఇలా అన్నారు, దీన్నే భగవంతుడు చేసే న్యాయం అంటారు. భగవంతుడు అందరినీ చూస్తూ ఉంటాడు, పాపం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు అన్నారు. అప్పుడు కోడలు, అత్తయ్య, మేం మీతో కలిసి జీవించాలి అనుకుంటున్నాం అంది. కానీ నేను మీతో జీవించాలి అని అనుకోవడం లేదు. నా వృద్ధాప్యంలో నేను గౌరవంగా జీవించాలి అని అనుకుంటున్నాను. ఇప్పటికే ఒకసారి మీ చేతిలో మోసపోయాను, ఇంకోసారి మిమ్మల్ని నమ్మి మీతో పాటు రాను అంది అన్నపూర్ణ. మీ ఆస్తిపై మాకు కూడా హక్కుందని మీరు మర్చిపోతున్నారా అత్తయ్య అంది కోడలు. అప్పుడు అన్నపూర్ణ గారు, మీరిద్దరూ ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు? నన్ను రైల్వే స్టేషన్లో వదిలేసిన రోజే ఆ హక్కు ముగిసిపోయింది. తల్లి మాట విన్న తరువాత కొడుకు, కోడలు ఏమీ మాట్లాడలేక తల వంచుకున్నారు. అప్పుడు అన్నపూర్ణ గారు, మీరు ఇక్కడికి గెస్ట్లు కాబట్టి ఏదైనా తిని వెళ్ళండి అని చెబుతూ అన్నపూర్ణ ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వుతో తన పనిలో నిమగ్నమైంది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కన్న కొడుకు, కోడలు అన్యాయం చేసినా దేవుడు మాత్రం అన్నపూర్ణమ్మ గారికి న్యాయమే చేశాడు. మీరేమంటారు?